ఆదాబ్ చూద్దాము. ఆదాబ్ విషయానికి వస్తే ముందుగా ఆజ్ కీ బాత్ చూద్దాము. ఆజ్ కీ బాత్ మనిషిని మనిషిగా చూడలేని గ్రంథాలు వేదాలు ఎన్ని ఉన్నా లాభమేంటి? డబ్బే నేడు ప్రపంచాన్ని శాసిస్తుంటే మానవత్వానికి విలువ ఎక్కడ? మతం నేడు రాజకీయాలను ప్రభావితం చేస్తుంటే మనిషి మనుగడే ప్రశ్నార్థకం. ఏ మతమైనా గ్రంథమైనా ధనిక పేద తేడా లేదు. ధనిక పేద తేడా లేదు, అందరూ సరి సమానమే అంటుంటే నేడు విభజించే పాలించే సిద్ధాంతంతో దేశ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. తోటివాడి పొట్ట కొట్టి బ్రతికే వాడికే మర్యాద ఎక్కువ. సహాయం చేసేవాడు మూర్ఖుడిగా మిగిలిపోతున్నాడు ఈ అవసర యుగంలో. రమేష్ గాండ్ల అన్న, రమేష్ అన్న మస్తు రాసిన ఉప్పు. ఆజ్ కీ బాత్ ఆజ్ కీ బాత్. సో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నీతి నిజాయితీగా పోతే వాళ్ళు మూర్ఖులు, డబ్బులు సెటిల్మెంట్లు చేసేటోళ్ళందరూ దేవుళ్ళు, అంటే పైసలు తీసుకొని అమ్ముడు పోయి పనిచేసేటోళ్ళందరూ దేవుళ్ళు. నీతి నిజాయితీ చేసి మానవతా దృక్పథంతో ఆలోచించే వాళ్ళందరూ మూర్ఖులు, ద్రోహులు. వాళ్ళు మంచికి రోజులు లేవు, చెడుకే అన్ని రోజులు ఉన్నాయి. సో దయచేసి ఆలోచించాలి ప్రజలారా. రాజకీయ నాయకులు మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎస్, కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. సిఏపిఎఫ్ బలగాల్లో 1,00,000కు పైగా ఉద్యోగాలు. యూపీఎస్సి అట్లాగే ఎస్ఎస్సి ద్వారా నియామకాలు. సత్వరమే ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు. రాజ్యసభలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడి. పేదల కలలను నిజం చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభం. ప్రత్యేక యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి ఫోన్, కంప్యూటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే వారు వివరాలు ఎంట్రీ చేయాలి. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. ఫస్ట్ స్టేజ్లో అత్యంత పేదలకే మొదటి ప్రాధాన్యం. ఎస్సీ, ఎస్టీలు, ట్రాన్స్జెండర్లు, నిరుపేదలకు తొలి దశలో ఛాన్స్. ముఖ్యమంత్రి వెల్లడి. చెంచల్గూడ జైల్లో జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం. శిక్షణ పొందిన జైల్ వార్డర్స్ నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జైల్ వార్డర్స్కు బహుమతుల ప్రదానం. ఇటీవల సత్ప్రవర్తన గల 249 మంది ఖైదీలను విడుదల చేసింది. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు, నియామకాలు చేపట్టాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. కౌశిక్ నివాసానికి వచ్చిన హరీష్ రావు ఉద్రిక్తత. అడ్డుకున్న పోలీసులు. లోపలికి వెళ్లేందుకు యత్నం. హరీష్ రావును అరెస్టు చేసి గచ్చిబౌలి పిఎస్కు తరలింపు. ఆందోళనకు దిగిన గులాబీ కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తత. హరీష్ రావును విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. మార్పంటే నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘాలంటున్న హరీష్ రావు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము. ఢిల్లీలో కాస్త మెరుగుపడుతున్న వాయు కాలుష్యం. తాజాగా గాలి నాణ్యత సూచీలో మెరుగుదల. హస్తినాలో నిబంధనలు సడలింపులు. GRAP 4 ఆంక్షలు సడలింపునకు సుప్రీం ఓకే. PSLV C-59 విజయవంతం. నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన రాకెట్. నింగిలోకి ప్రభా 3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన వాహక నౌక. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడి. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చైర్మన్. ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తే జైలుకా? రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజం. ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను
పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులట. సో ఇది కేటీఆర్ మాట్లాడుతా ఉన్నా. నిన్న కేటీఆర్ లేడు, లేకపోతే మరి కేటీఆర్ని కూడా సపోర్ట్ చేస్తూ వెళ్తే కేటీఆర్ని కూడా మరి అరెస్ట్ చేస్తుండేమో మరి బహుశా. బట్ నిన్న సమ్మిట్లో ఏదో పార్టిసిపేట్ చేసినట్టున్నారు కేరళలో. ఎనీవేస్, మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. పెద్దగా మార్పు ఏం రాలే. ప్రజాపాలనలో మార్పు రాలేదు, అధికారుల్లో మార్పు రాలేదు, స్కామ్లలో మార్పు రాలేదు. ఏదైనా సరే 8.0 వర్షన్ నడుస్తూ ఉంది. ఓకే, 3.5 ఏళ్ల సర్వీస్ వదులుకున్న నిరుద్యోగుల కోసమే టీజీపీఎస్సీ చైర్మన్ అయ్యా. 5 ఏళ్ళు నేనే కొనసాగుతా, అంతా సెటరైట్ చేస్తా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పగడ్బందీగా మార్చుతా. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా చూస్తాను. ఉద్యోగాలు ఇప్పిస్తామంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి. త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొస్తాం. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలు. సార్ బుర్రా వెంకటేశం గారు, మీరు చెప్తున్నటువంటి మాటలు వింటా ఉంటే చాలా 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 ధైర్యంగా ఉంది. కానీ ఈ మాటల్ని నిలబెట్టుకోండి, ఎగ్జిక్యూషన్లో కూడా ఈ మాటల్ని నిలబెట్టుకోండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉండాలి. మీ పదవులకు న్యాయం చేయాలి, ధర్మబద్ధంగా వ్యవహరించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను సార్. మరి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సవరణలు ఏం చేస్తారు? అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో ముందుగా వాటిని కూడా భర్తీ చేయండి. సరైన జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయండి. ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి చిచ్చులను తీసి పక్కన పెట్టండి. 29 జీవోను సవరించండి. 46 జీవోను రద్దు చేయండి అని చెప్పి బుర్రా వెంకటేశం గారిని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్, అలైన్మెంట్ చేంజ్లో దివిస్ మేనలుడి హస్తం. 30 కోట్ల బేరానికి గెస్ట్ హౌస్కి వెళ్ళిన అధికారులు. రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన దివీస్ ప్రయోజనాల కొరకు అలైన్మెంట్ మార్పు. మాజీ ఎంపీ బూర నర్సయ్య అధికారులు సుధాకర్ మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలపై నిగ్గు తేల్చాలి. ఎన్నో ఏండ్లుగా దివీస్తో కుమ్మక్కవుతున్న అధికారులు, చౌటుప్పల్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న సుధాకర్. ట్రిబులార్లో మార్పులపై రైతుల ఆగ్రహం. అధికారులు సుధాకర్ గెస్ట్ హౌస్లో చేసిన అలైన్మెంట్ మార్చాలని డిమాండ్. సో దివిస్ వల్ల విపరీతమైనటువంటి కాలుష్యం, అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్లు లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్ముడు పోయినారు. 30 కోట్లకు బేరసారాలు నడిచినాయట. మరి దీని మీద యాంటీ కరప్షన్ బ్యూరో మీరు చేపట్టక్కర్లేదా సార్? ఎంక్వైరీ చేపట్టాలి కదా మీ అధికారులు. మరి వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ ధనం ఎంత, అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ సంగతి ఏంది అనేది మీరు దయచేసి ఒకసారి ఆలోచించాలా? ఎస్, పిఎస్ఎల్వి C-59 విజయవంతం. నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన రాకెట్. నింగిలోకి ప్రోబా 3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన వాహక నౌక. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో చైర్మన్ అట్లాగే ఎస్ సోమనాథ్ వెల్లడి. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చైర్మన్. దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే రేపు రాష్ట్రానికి నడ్డా. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ బహిరంగ సభ. 7న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహణ. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు సైతం హాజరు. ఎస్, ఫడ్నవీస్ అనే నేను మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం. ముంబైలోని మైదానంలో కార్యక్రమం. మోడీ, షా, నితీష్, చంద్రబాబు సహా పలువురు హాజరు. 5 లక్షల CMRF ఫైల్పై సీఎం తొలి సంతకం. క్షమించాలి దయచేసి, నాకు బాగా విపరీతంగా కోల్డ్ సరదైంది. సో అందుకే నా వాయిస్ పనిచేస్తలేదు. కొంచెం మాట్లాడుతుంటే కూడా అక్షరాలు తప్పుపోతూ ఉన్నాయి. కోల్డ్ వల్ల నాకు మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది, కానీ తప్పట్లేదు. ఓకే,
అత్యాధునిక వసతులతో ఆందోళ్ ఆసుపత్రి ఇకపై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఏడాదిలో హాస్పిటల్ను అందుబాటులోకి తెస్తాం. మంత్రి దామోదర రాజనరసింహ 100 పడకల ఆసుపత్రి మాతా శిశు కేంద్రానికి శంకుస్థాపన. ఎస్, హాస్పిటల్ ఉంటే చాలా మంచిదే, కానీ ఇందాకే చూసాం మనం డయాలసిస్ పేషెంట్తో మాట్లాడినాం. ఏమంటారట, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ టెస్టులు సరిగ్గా రిపోర్టే తప్పు వచ్చిందట, ఇక్కడ టెస్టులు సరిగ్గా ఉండవు బాబు, బయటికి వెళ్ళి చేసుకోని వాళ్ళే చెప్పి పంపిస్తున్నట, ఇక్కడ వద్దు బయట చేసుకోమని చెప్పి. మరి ఇటువంటి పైన బిల్డింగ్ కట్టి లోపల స్టాఫ్ లేక మందులు వాడదామంటే మెడిసిన్స్ లేక ఉంటే మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 4 కాదు 6 అండర్ పాసులు, 8 స్టీల్ బ్రిడ్జిలు సైతం. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణం, డిపిఆర్లో మార్పులు, 270 కోట్లు పెరిగిన అంచనా వ్యయం. హెచ్సిటి ప్రాజెక్టులకు 5,942 కోట్ల పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు. చట్టాన్ని హరీష్ రావు కౌశిక్ రెడ్డి చేతుల్లో తీసుకుంటే ఎలా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ గూటికి సోయం బాపురావు ఆత్రం సక్కు. టచ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే చేరే అవకాశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, ముహూర్తం చూసుకొని త్వరలోనే చేరే అవకాశం ఉన్నదని. ఇది పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు 35 మంది 40 మంది టచ్లో బీఆర్ఎస్ వాళ్ళతోనో లేకపోతే బీజేపీ వాళ్ళతో ఉన్నట్టు నాకున్న సమాచారం. ముఖ్యంగా కేసీఆర్తో టచ్లో ఉన్నారని చెప్పి. ఎందుకంటే మీ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు అప్పుల పాలైనరు. మీరు నియోజకవర్గానికి ఇచ్చేటువంటి డబ్బులు కూడా వాళ్ళ కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కూడా మీరు కేటాయిస్తలేరు. అంటే దాని అర్థమైందండి 35 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారు అతి త్వరలో. అయితే ముఖ్యమంత్రి మారతాడు, లేకపోతే మీ పార్టీలో ఎమ్మెల్యేలు మారుతారు. వాళ్ళని అరుచుకునేటోడు లేడు, ఆదుకునేటోడు లేడు, ఎవ్వరు లేరు. సో కాంట్రాక్టర్లు ఎంబడబడుతుర్రట, ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంబడబడుతుర్రట, ఓట్లేసిన ప్రజలు 6 గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ స్ట్రెస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి అరుచుకోవట్లే, బట్టి గారు మాట్లాడట్లే. నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవట్లే. ఇప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఒక్క భేటీ కాలే, ఒక్క మీటింగ్ కాలే. సో కేసీఆర్ చిట్కేస్తాడా? ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు పోదాము? ఒక 100 కోట్లు ఏమని ఇస్తారా, 50 కోట్లు ఏమని ఇస్తారా? మాకు ఎందుకు వచ్చిన పరేషాను, మేము డబ్బులు వెనకాలేసుకొని అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఎమ్మెల్యేగా కొనసాగుతాము. తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పి స్వయాన మహేష్ కుమార్ గౌడ్ గారు మీ ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్నారు. ఓకే, అందుకే బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. ఏమని? 35 మంది, ఆయన చెప్పింది 35 మంది, కానీ నాకున్న సమాచారం మేరకు 45 మంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే అయితే బీజేపీ గెలుస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుంది గ్రౌండ్లో పంచాయతీ ఎలక్షన్స్లా. కానీ కాంగ్రెస్కి మాత్రం ఇగో నామాలు, 3 నామాలే పెడతారు పబ్లిక్. లోకల్ బాడీ ఎలక్షన్స్లా అధ్యక్ష, మళ్ళీ నేను చెప్పేది పిసిసి అధ్యక్షులకు ఏం చెప్తున్నానంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్లా ఓకే, మీరెవ్వరు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి అసలు సీట్లు వస్తాయో రావో డౌటే. అయితే బీఆర్ఎస్కి ఎక్కువ గెలుచుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ గెలుచుకుంటారు, లేదా బీజేపీ వాళ్ళు ఎక్కువ గెలుచుకుంటారు తప్పితే కాంగ్రెస్కి మాత్రం డౌటే, జెండాపై కపిరాజే. సో దయచేసి మరి ఆలోచించండి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోండి ఎందుకు ఏంది అనేది. సో మరి దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. సో వాళ్ళకి తెలుసు, మా అంటే హైదరాబాద్ నుంచి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ని గ్రిప్లో పెట్టుకోవాలి, సనత్ నగర్ని గ్రిప్లో పెట్టుకోవాలి, మొత్తం ఇట్లా గ్రిప్లో ఉండాలి అంతే ఇక హైదరాబాద్. లేదా మా దానం నాగేందర్ గారు, లేకపోతే మా దానమన్న అని ఉంటాడు, లేకపోతే మా శ్రీనివాస్ యాదవ్ గారు అని ఉంటారు. ఈ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు అయి ఉంటారు. దానమన్న ఆల్రెడీ పార్టీ మారిండు అనుకో, కానీ మంత్రి పదవి లేదు. ఓకే, ఈయన ఎవరు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల స్కామ్ నుంచి బయటపడ్డారు. ఆల్రెడీ 5 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రో వాళ్ళకి ఇచ్చిర్రు, మేనేజ్ చేసిర్రు, అక్కడ బాగానే ఉంది. అంతకన్నా ఎక్కువ ఇచ్చిర్రు, కానీ ఒక పర్సన్కి
ఒక పర్సన్కి ఒక రాయబారికి 5 కోట్లు ఇచ్చారు. ఓకే, అది పక్కన పెడితే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి పార్టీ మారుతాడా అంటే ఏమో మారుతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మీటింగ్లలో కూడా ఏడా కనబడ్డా ఎక్కడన్నా? హరీష్ రావు అరెస్ట్ అయితే మా తలసాని గారు రాకపోవడం ఏంది? రావాలి కదా, మరి రాలేదే. సో అందుకని మేము అనుకున్నది ఏంటంటే, సో ఇది అదేనా అది ఇదేనా అని డౌట్లు వస్తూ ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, వేచి చూడండి. ఎందుకంటే పాపం మళ్ళా ఓట్లు వేస్తారో లేదో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి. ఎందుకంటే ప్రతిసారి ఆయనకే వేయాలంటే పబ్లిక్ కూడా బోర్ కొడుతుంది. సో కొత్త ఫేసెస్ కావాలి, కొత్త పార్టీ రావాలనుకుంటారు. సో అందుకని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ రాజకీయంగా ఆయనకి గెలుస్తారో ఓడతారో సెకండరీ, తర్వాత విషయం. కానీ ప్రజెంట్ ఉన్నంత కాలం అయితే మంత్రి ఉండాలి అన్న ఒక కోరికతోటి, అధికారం ఉండాలనే కోరికతోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి పార్టీ మారబోతున్నారు అంటే అవుననే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి వెళ్ళే ఇంట్రెస్ట్ ఎవరు కూడా చూపించట్లే.